రైటింగ్ స్కిల్స్ అవును లేకుండా సార్. మీకు గ్రూప్ వన్ రాదు, సివిల్స్ రాదు. కాబట్టి మనం అవును. కలుసుకో అక్కడ ఆ విషయం గ్రహించట్లేదు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఉంటే సరిపోద్ది. అని నిజంగా అడిగేది క్వశ్చన్లో కూడా ఫ్యాక్ట్సే. అఫ్ కోర్స్ సివిల్స్లో కొద్దిగా ఈవెన్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో కూడా సబ్జెక్ట్ని టెస్ట్ చేస్తాడు, అండర్స్టాండింగ్ని. ఇది కంప్లీట్గా మెయిన్స్కి ఓన్లీ అండర్స్టాండింగే మెయిన్ కాబట్టి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఎక్కువ అవసరం లేదు కాబట్టి దీన్ని రాయడం ప్రయత్నం చేస్తున్నాం. ఇదంటే స్కిల్ బేస్డ్ కాబట్టి ఆ ఎగ్జామ్కి చాలా ముఖ్యంగా ఫ్రెషర్స్ కావాల్సిన అవగాహన. ఒక అంశం లేదా ఒక ఉద్యమం చదివారు మీరు, లేకపోతే ఇప్పుడు సోషల్ రిలీజియస్ రిఫార్మర్స్ అనే ఉద్యమాలు చదివారు. అలా చదివినప్పుడు ఇది మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్. రాజారామ్మన్ రే గురించి ఈజీగా ఉంటుంది. రాజారామ్మన్ సంబంధించిన ఈవెంట్స్, సతీ కావచ్చు, లేకపోతే ఆయన ఉద్యమాలు కావచ్చు, ఆయన తీసుకున్న అంశాలు కావచ్చు, అవన్నీ మీరు చదువుతారు తప్ప అసలు ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, వాట్ ఈస్ దట్, ఎస్. ఇలాంటి అవగాహన చేసుకోవడానికి ట్రై చేయరు. ఫిలిం చదివే మోడ్ ఎలా యా, ఉంటుందంటే రిలయన్స్. 1829లో ఆయన సతీ యాక్ట్కి బ్యాన్ చేయడానికి ఉద్యమం చేశారు. గవర్నమెంట్ సతీ చేసింది. 1828లో ఆయన మన బ్రహ్మ సమాజం స్థాపించాడు. ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతారు. దానికి ముందు ఒక రాధాదేవ్ ఒకడు ఉంటాడు. రాజా రామ్మోహన్ రాయ్ రాధాదేవ్ అని ఒకడు ఉంటాడు. ఈయనకి అవును సార్. ఆపోజిషన్. అది కూడా అలాంటి ఫ్యాక్ట్స్ చదువుతారు. అసలు ఆడెందుకు వచ్చాడు, ఈడెందుకు వచ్చాడు, అసలు సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటనేది ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకని ఎగ్జామ్లో ఇవే ఫ్యాక్ట్స్ వస్తాయని భయం ఆయనలో ఉండిపోద్ది. అసలు స్టోరీ తెలుసుకుంటే ఇవన్నీ ఇలాంటి 100 వచ్చినా గుర్తుంటాయి. స్టోరీ తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. ఈ స్టోరీ తెలుసుకోండి అని చెప్పడం మానేసి అందరూ ఎన్సైటీ చదవండి, ఎన్సైటీ చదవండి. ఎన్సైటీలో స్టోరీ ఉంటుంది, అందుకు చదవమంటున్నారు. వీళ్ళు ఎన్సైటీలో వెళ్ళి ఏం చేస్తారు, మళ్ళీ స్టోరీ కాకుండా మళ్ళీ వాటి నుంచి నోట్స్ తయారు చేసుకుంటారు, ఫ్యాక్ట్స్. ఇవి అసలు గుర్తుండవు. ఒక సినిమాలో అంశాలు మనకి ఎందుకు గుర్తుంటున్నాయి, బికాజ్ యు ఆర్ వాచింగ్ స్టోరీ ఇన్ ఏ 3D మేనర్, లివింగ్ ఎక్స్పీరియన్స్ మేనర్లో చూస్తున్నారు కాబట్టి ఈజీగా వచ్చాం. ఇక్కడ మనం చదివి ఓన్లీ బుక్, లివింగ్ ఎక్స్పీరియన్స్ కనబడదు అందులో. సో ఈ తప్పుని ఎవరైనా ఇప్పుడు అందుకే నేను ఎవరు చెప్పినా ముందు మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి, దాంతోపాటు ప్రిలిమ్స్ చదవండి. ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కాదు, ఇది వైస్ వెర్సా. సో అక్కడ హెన్ ముందా ఎగ్ ముందా మనం చెప్పలేం, కానీ ఇది మాత్రం కంపల్సరీ ఇదే. అవగాహన తర్వాతే మెమరైజేషన్, ఆ రివిజన్, అది దానికి సంబంధించిన ఈవెంట్స్, డేటా పాయింట్స్ రివిజన్ అనేది జరగాలి. సరే, ఎనీవే జనాలు అందరూ చాలా సఫర్ అవుతున్నారు, మారట్లేదు కూడా. దాని కారణం ఏంటంటే షార్ట్ కట్స్. ఎక్కువ టైం చదవలేక, లాంగ్ డ్యూరేషన్ చేయలేక, ఎగ్జామ్ ఏం కావాలో చూసేసుకుంటాడు, అవి గుర్తుండవు. అంటే ఎప్పుడైతే షార్ట్ కట్స్ ఎతికారో మిమ్మల్ని ఏడిపిస్తుంది. ఇప్పుడు ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి, అవును సార్. 5వ అటెంప్ట్లో కూడా రాలేదంట, సీసాట్ పోయిందండి అన్నాడు. 2 ఫ్యాక్ట్స్ క్వశ్చన్లు అడిగాను, 2 చెప్పలేపాడు. మీకు రాదండి అని చెప్పారు. 5 అటెంప్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఇంకా స్టార్టింగ్లో ఉన్నావు, నీకు చెప్తున్నాను నేర్చుకుంటావని. 5 ఎస్ అటెంప్ట్లోడికి సార్. ఈ పాటికే తన యొక్క మిస్టేక్స్ని గుర్తుపట్టుకోవాలి. ఇంకా ఆయన పట్టుదలగా ఉండడు, గ్రేట్. అవును సార్. సో ఇప్పుడు ఆయనతో మాట్లాడి మీరు లేట్ అయింది అందుకుని డిస్కషన్. సో ఇట్లా రకరకాల ఓకే. ఇష్యూ మన చెప్తున్నాము. జాగ్రత్తగా విని ముందు అవగాహన వస్తేనే కదా. ఇప్పుడు సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమాయే. స్టోరీ వింటారు మీరు, అది నచ్చింది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మిగతా దాని సరౌండింగ్ ఈవెంట్స్ కానీ, ఇష్యూస్ కానీ, క్యారెక్టర్స్ కానీ, అవన్నీ ఆటోమేటిక్ గుర్తుంటాయి. బికాస్ యు ఆర్ లెర్నింగ్ స్టోరీ హియర్, యు ఆర్ వాచింగ్ స్టోరీ హియర్. సో ఎస్ ఇదే సార్. స్టోరీని అర్థం చేసుకోవడానికి ముందు చూడకుండా మీరు డైరెక్ట్గా ఒక టాపిక్ లేవు కదా, ఒక టాపిక్లో ఒక యూనిట్లో బోల్డ్ టాపిక్లు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకునేటికి మొత్తం బుర్రపడైపోయి చిరాకు వచ్చి అలా వదిలేసిన వాళ్ళే 90% ఉంటారు. అవును సార్. ఎందుకంటే అప్రోచ్ తప్పు. ఇప్పుడు ఏది నేర్చుకోవాలన్నా ఇట్ ఈస్ ఏ ప్రోసెస్, ప్రక్రియ. నీ ఇష్టం నా ఇష్టం అందులో ఉండదు. దీనికి మనకు బెస్ట్ ఎగ్జాక్ట్లీ. ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇది తెలుసుకుంటే మీరు ఐఏఎస్ కాదు కదా, ఈ ప్రపంచాన్ని జయించేస్తారు.
శ్రీకృష్ణుడు సార్ భగవద్గీతలో చెప్తాడు, అది చాలా వీడియోలో కూడా చక్కగా వైరల్ అవుతుంది, మరి చాలా బాగా ఈ మధ్యన చూస్తున్నారు అందరూ. అది అద్భుతం. లైఫ్ సీక్రెట్ ఇదే అర్జున అని చెప్తాడు, జీవిత రహస్యం ఏంటి చెప్తాడు. సార్? అసలు నాకు కృష్ణుడు చెప్పిన దాని కాంటెక్స్ట్కి ఇది ఎందుకు చెప్పాడు అర్థం కాదు నాకు, కానీ ఇది ఇదే సీక్రెట్. నీ జీవిత రహస్యం చెప్తాను విను అర్జున అని చెప్తాడు. అది ఎంత అద్భుతం అంటే ఎవరు చెప్పలేరు అలాగా, ఎంత గొప్ప టీచర్ కూడా చెప్పలేడు. అది సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాడు, అది మామూలుగా నోటితో చెప్తే అర్థం కాదు. అది ఏం చెప్తాడు సింపుల్గా, నువ్వు పిడికిలు బిగించి నీటిలో ముంచి పైకి తీస్తే నీకేమొస్తుంది అంటాడు. ఓకే. ఏమొస్తుంది? పిడికిలు బిగించి నీటిలో నీటిలో ముంచి ముంచి పైకి పైకి తీస్తే తీసేస్తారు. నీకేమొస్తుంది? ఆ, సార్ యాక్చువల్గా నీళ్ళు అయితే ఉండవు సార్, పిడికిలు బిగించేసి ఉంటాం కాబట్టి వాట్ రిజల్ట్ యూ గెట్ అంటాడు. చెయ్యి తడిసి ఉంటుంది. అంతే కదా. తడిసి జరిగితే అది ఒకటే జరుగుద్ది, నీకు ఏది ప్రాప్తించదని చెప్తాడు. అదే నువ్వు దోశలు పట్టి నీళ్లు పట్టుకొని నువ్వు తాగితే నీకు జీవితం ఇస్తుంది అంటాడు. అదే ఎనర్జీ, అదే టైము, ఫలితం ఫలితం ఎంత? అదే ఒకవైపు జీరో, మరొకవైపు తాగితే 100. అంటే నీ అదే ఇష్టం వచ్చినట్టు చేస్తే జరగదు అది. ఈ కారణం చేత శ్రీకృష్ణుడు ఫలితాన్ని ఆశించుకో, నువ్వేం చేయాలో చేయ అంటాడు. ఫలితం దానికి అదే వస్తుంది. అంటే ఏం చేయాలంటే ఎలా చేయాలో ఎస్. అలాగే చేయాలి. నీ ఇష్టం నా ఇష్టం లేదు, కృష్ణుడి ఇష్టం లేదు, నీ ఇష్టం లేదు. చూడండి, ఇది 0, ఇది 100, సేమ్ ఎనర్జీ సేమ్ టైం. ఆ ప్రక్రియ గురించే కదా దాని నుంచి మాట్లాడుతున్నాను నేను. మీరు చదువుతున్న అంతే సార్. ప్రక్రియ ఏది ముందు చేయాలో అది ముందు చేయకుండా వెనక చేస్తున్నారు. ఓ 3 ఏళ్ళు పోయిన తర్వాత మీకు అర్థమైందా? మీ ఇష్టం నా ఇష్టం ఏం ఎస్ లేదు. సార్, ఎస్ సార్. ఒక ప్రక్రియని ఎలా చేయాలో అలా చేస్తేనే ఫలితం వస్తుంది. అందుకే నువ్వు ఫలితం ఆశించుకో, నువ్వు చేయాల్సింది చేయి అంటాడు. అంటే ఎలా చేయాలో అలా చేయి అంటాడు. ఎస్ సార్. ఇంతకు మించినటువంటి రహస్యం జీవితంలో లేదు. ఇది కనుక ఎవరైనా ఆచరిస్తే ఏదైనా జయిస్తాడు. ఇది ఆచరించడం కష్టం, అది కదా ప్రాబ్లం. సో అంటే మనోడు యా షార్ట్ యా కట్ సార్. వెళ్ళిపోతున్నాడు కదా. ఇది ఆచరించడంలో కష్టం ఉంది. ప్రతి దానికి అంటే ఎవడో చెప్తాడు, లేదా అనుభవం ఎవడో ఎస్. చెప్తే రైట్ అవుతుంది, అనుభవం చెప్తే రైట్ అవుతుంది. ఎందుకంటే వాడు ఆల్రెడీ కాల్చుకొని ఉంటాడు. వాడు షార్ట్ కట్ తెలుస్తుంది వాడికి. వాడు చెప్తాడు ఈ ప్రక్రియలో చేయండి అవుతుంది ఈ పని. అలా చేయడంలో అది కొద్దిగా డిఫికల్ట్. ఏదైనా ప్రక్రియ అనేది కష్టంగా ఉంటుంది. నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియ. నేర్చుకోవడం పూర్తిగా జరగాలంటే అదొక సైకిల్ ఆఫ్ ప్రాసెస్. ఫస్ట్ వినాలి, అది షార్ట్ కట్, లేదా చదవచ్చు కూడా. సో వినడం అనేది ఇంకా షార్ట్ కట్ చదవడం కన్నా. విన్న తర్వాత చదివితే త్వరగా వచ్చేస్తుంది. ఆ తర్వాత అక్కడితో అయిపోలే, నువ్వు రాయాలి, నువ్వు దిద్దించుకోవాలి, నువ్వు అవుట్పుట్ చూడాలి, అది నలుగురితో కంపేర్ చేసుకోవాలి. అంటే నువ్వు వినడం లేదా చదవడం, రాయడం, దాని ఫలితాన్ని బేరీజ్ వేసుకోవడం, ఇవన్నీ ఇది ఒక మొత్తం సైకిల్. ఇది ఒక సైకిలే. ఇదని చేయకుండా సగం సగం చేసి వెళ్తుంటారు, నీకు ఫలితం రాదు. ఇక్కడ అందుకే కృష్ణుడు చెప్పిందంటే నువ్వు ఏ పనినైనా ఎలా చేయాలో అలాగే చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి, ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. ఇవన్నీ ఎవరిష్టాలు లేవు. నా ఇష్టం అంటే కృష్ణుడి ఇష్టం లేదు, నీ ఇష్టం లేదు, అంతే. అంతే సార్. అది చెప్తా. అది ఇది ఎవరు తెలుసుకుంటున్నారు? భలే ఉందని చెప్పారు కృష్ణుడు అనుకుంటున్నారు తప్ప ఆచరిస్తున్నారా? యా. అదిగే ప్రాబ్లం. చెప్పినప్పుడు బాగుంది, ఫ్యాంటసీగా ఉంది, చాలా బా, అందుకే ఆయన దేవుడు అయ్యాడు అనుకుంటున్నారు కదా తప్ప దాన్ని ఆచరణలో పెడితే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సార్ అందుకనే సార్ ఫలితాన్ని ఇక్కడ మనం ఆశించండి. సార్ అదే ఇక్కడ మనం వస్తుంది. అంటే ఆశిస్తే అంటే నువ్వు రిజల్ట్ ముందే ఓరియంటెడ్ డిక్లైన్ కాకుండా అయిపోతావు, ముందే నీ కామెడీ దొబ్బుద్ది. ఫలితాన్ని ఆశిస్తే టెన్షన్ వచ్చేస్తుంది లోపల, వస్తో యా రాదు ఎస్ వస్తో సార్. రాదు వస్తో రాదు అని. ఆశించకుండా చేస్తే నీవు చేయాల్సిన పని సక్రమంగా చేసుకెళ్తావు.
అది లోపల నీకు ప్రెజర్ క్రియేట్ చేస్తుంటే నువ్వు చేయాల్సింది సరిగ్గా చేయలేవు. నాకు ఇది తెలుసుకోవడానికి 50 సంవత్సరాలు పెట్టింది. అది ముందే చెప్పుంటే ఈ భగవద్గీత స్కూల్లో చదివించుంటే ఇవాటి గొప్పోళ్ళు అయిపోతారు అందరూ. సో ఇది నిజం అంటే నాకు అప్పుడు అర్థమైంది సగమే. ఏ పిచ్చోడు వద్దంటాడు, మరి ఎందుకు పని చేయడం అంట, ఫలితం రాకుండా ఎందుకు అంటారు. అంతే కదా, నువ్వు ఇప్పుడు చదివావు, రోజంతా చదివావు, ఏ ఫలితం ఆశించొద్దంటే ఏమనిపిస్తుంది ఇమీడియట్గా నీకు? కానీ ఈ రహస్యం మనకి ఎవరు అంతే చెప్పలేదు సార్. ఇప్పుడు దాకా. అది ఆయన ఫలితం ఆశించొద్దాం లేదు, ఫలితం ఆశిస్తే నువ్వు నష్టపోతావు. ఎందుకని నువ్వు ఏదొస్తావు అది ఆపోజిట్ జరుగుద్ది. అదే నువ్వే పని చేయాలి, ఎలా చేయాలో అలాగే చేస్తే ఫలితం ఖచ్చితంగా వచ్చేది. ఇంకా అప్పుడు ఆశ పెట్టుకోవాల్సిన పని లేదు. అసలు ఆశ పెట్టుకోవాల్సిన పని లేదు, దానికి అదే వస్తుంది. నువ్వు టెన్షన్ పడుకోవాల్సిన పని లేదు, కష్టం పడాల్సిన పని లేదు. దిస్ ఈజ్ ది క్రక్స్ ఆఫ్ లైఫ్. మన క్వశ్చన్ దగ్గరికి వస్తే, ఈ క్వశ్చన్ చాలా టఫ్ క్వశ్చన్ టేకప్ చేశారు మీరు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా రేర్గా వచ్చే ప్రశ్న ఇది. మీకు కనబడుతుంది అది సార్ రావట్లేదు సార్. కనబడుతుందా? సార్ లోడింగ్ అవుతుంది. మనకంటే కనబడుతుందా? సార్ కనబడుతుంది సార్. రైట్. సో ఇది క్వశ్చన్లో ముందు మనం ఫస్ట్ ప్రార్థన ఎలా చేస్తాం, అలాగే ఫస్ట్ క్వశ్చన్లో క్వశ్చన్ చదవాలా. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది సోషియో రిలీజియస్ రిఫార్మ్ అప్రోచెస్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ అండ్ దయానంద సరస్వతి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్, దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్. ఓకే, methodologies, attitudes towards tradition and contributions to national concept. Contributions to national concept subpart. Okay. వీళ్ళ యొక్క ఇద్దరు యొక్క యాటిట్యూడ్లో అప్రోచ్ల గురించి అడిగాడండి, అది ఫోకస్. అవును సార్. వారు రెండింటిని కంపేర్ చేయమంటున్నాడు. కంపేర్ కాంట్రాస్ట్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆర్ లెడ్ బై బోత్ రామ్మోహన్ రాయ్ అండ్ దయానంద్ అనేది ఒక మెయిన్ పార్ట్. అది కంపేర్ కాంట్రాస్ట్ దేర్ యాటిట్యూడ్, మెథడ్స్ అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ కాన్షియస్నెస్. నేషనల్ కాన్షియస్నెస్ అంటే ఇండియన్స్ని యునైట్ చేసే ఎలిమెంట్. ఇది మనకి ఫోకస్. ఇక్కడ మెయిన్ పార్ట్ ఒకటి, సబ్ పార్ట్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ కాన్షియస్నెస్. బట్ ఫోకస్ ఎక్కడుంది అంటే దేర్ మెథడ్స్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ ట్రెడిషన్ అండ్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్. అలా కాకుండా మెథడ్స్ అండ్ యాటిట్యూడ్స్ అండ్ అప్రోచ్ అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ not a tradition. Yeah, it may be also tradition. In their fight anamata, fight lo different ways of attitude also lead to different approach. They both first of all having different attitudes, and it led to the two different approaches for the same cause. Same cause is reforming the Indian society, our Indian culture, our Indian traditions లో ఒక రిఫార్మ్ తీసుకురావడానికి ఇద్దరు ట్రై చేశారు. బట్ చేసిన విధానాలు వేరు, ఎందుకంటే వీళ్ళిద్దరు యాటిట్యూడ్స్ వేరు. గోల్ సేమ్. ఏంటిది? ఇండియన్ సొసైటీలో సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, రిలీజియస్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, దాన్ని రిఫార్మ్ చేయాలి. సో దట్ వీ కెన్ ఫైట్ అగైన్స్ బ్రిటిష్ అని ఒక ఆయన. ఇంకొక ఆయన ఏంటంటే సో దట్ మనం బలం వస్తుంది, అప్పుడు మనం మోడర్న్ నేషన్కి ఎదగలుగుతాం, అప్పటిదాకా ఎదగలేం అని రాజా రామ్మోహన్ రాయ్. మీకు అర్థమవుతుందా? అంటే అల్టిమేట్గా లక్ష్యం ఇద్దరిది ఒకటే. అప్రోచ్ మాత్రం యాటిట్యూడ్ వేరు, అప్రోచ్లు వేరు. యాటిట్యూడ్లు వేరు కాబట్టి అప్రోచ్లు వేరే, అప్రోచ్లు వేరు కాబట్టి యాటిట్యూడ్లు వేరే అవ్వాలా. ఫస్ట్ ఏదైనా యాటిట్యూడే. ఓకే, సో ఇది దీని యొక్క మీనింగ్.
చాలా టఫ్. అంటే మేము ఎంఏలో చదువుకున్నప్పుడు హిస్టరీలో ఈ డెప్త్కి వెళ్ళేది అప్పుడు వెళ్ళాం. సివిల్ చదివేవాళ్ళతో ఎస్ సార్. అంత డెప్త్కి రాదు, ఎందుకంటే సోషల్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ చదివిన వాళ్ళకి అసలు రాదు. సో ఇందులో మీకు గుడ్ మార్క్స్ వచ్చినాయి, అంటే 6 దాటిన ప్రతిదీ ఎస్ సార్. గుడ్ మార్కే. వెరీ గుడ్ మార్క్ అంటే 8, ఎక్సలెంట్ అంటే 8+. సో ఇలాంటి క్వశ్చన్ కూడా రేర్గా వస్తుంది. క్రాస్ కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ రిఫార్మ్ మూమెంట్స్. ఇది నా సాధారణ విషయం కాదు, అంటే జస్ట్ బిపిన్ చంద్ర బుక్ చదివినా ఉంటుంది మీకు అర్థం కాదు ఇది, ఎందుకంటే లేదు అలా. ఉంది కొద్దిగా డెప్త్, అంటే ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అని పెద్ద బుక్ చదవాలి, అంతే. ఎన్సీఆర్టీ చదివినా అందులో లేదు. ఒకే ఆయన రాసిన ఆయన, కానీ అంత డెప్త్గా లేదు అందులో. సో ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అని పెద్ద బుక్ ఉంటుంది ఆయనది, బిపిన్ చంద్రది. ఎన్సీఆర్టీ బుక్లో లేదు. మీకు అర్థమైందా? అందరూ ఎన్సీఆర్టీ చదువుతారు, అందులో కూడా ఇంత క్లారిటీ లేదు. ఎస్ బట్ సార్. ఒక ఆయన ఉన్నారు సుమిత్ సర్కార్ అని, ఆయన దీన్ని హైలైట్ చేశాడు, మోడర్న్ ఇండియన్ బుక్ రాశాడు. అది చాలా మందికి అది తెలియదు. గత జనరేషన్కి తెలియదు, ఈ జనరేషన్కి అసలు తెలియదు. ఇప్పుడు ఈ జనరేషన్కి ఏమైనా తెలుసు అంటే అదేంటది బుక్, మోడర్న్ ఇండియా అని. స్పెక్ట్రమ్. సివిల్ సర్వీస్కి చిన్న గైడ్ కింద రాస్తాడు ఆయన. స్పెక్ట్రమ్ సార్. స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్, అది ఒకటే తెలుసు. ఇంకా మరి ఇలాంటి క్వశ్చన్లు ఎక్కడ రాస్తారు? ఆడే కాపీ కొట్టాడు దీని నుంచి, ఒరిజినల్ కాదు కదా అది. సో వాడు కూడా దీన్ని అంత విస్తృతంగా టచ్ చేయలే, బిపిన్ చంద్ర కూడా. వీళ్ళిద్దరూ వేరు వేరు అని చెప్తాడు, కానీ దాన్ని ఇంకా క్రిటికల్గా చేసింది సుమిత్ సర్కార్. ఆయన చెప్పిన ప్రకారం దీని మీద ఇదే ఫోకస్ రాస్తాడు ఆయన. బిపిన్ చంద్ర జనరల్గా రాశాడు, వీళ్ళిద్దరు అప్రోచ్లు వేరు, డిఫరెంట్ యాటిట్యూడ్ వేరని. సో దీని తర్వాత దీని కాన్సిక్వెన్సెస్, అంటే దీని ఇంపాక్ట్ కూడా డిఫరెంట్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక అంతా బాగానే రాశారు మీరు. ఇంట్రడక్షన్లో కొన్ని మిస్ అయినాయి. ఇట్స్ లైక్ ఏ బ్రీఫ్ ఆఫ్ ఒక ఇంట్రడక్షన్. ఏంటంటే పరిచయం చేయాలి దేన్ని, ఈ క్వశ్చన్లో కీలక అంశాలను పరిచయం చేయాలి. పరిచయం కదా, దాని పేరు అదే కదా, పూర్తిగా రాయడం కాదు. దాంట్లో మీరు మిస్ అయిన పాయింట్స్, బ్రిటిష్కి వ్యతిరేకంగా బ్రిటిష్ కాలోనిజానికి సందర్భంగా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా దాన్ని రెస్పాండ్ అయ్యారు. దోస్ వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ లైక్ రాజా రామ్మోహన్ రాయ్, they studied western societies. They studied in Britain or England, America, like that, and they found that and compared with India, where there are so many social evils which are a big hurdle towards unity in the society and also against the country. So ఇలాంటి ఆర్థోడాక్స్ ట్రెడిషన్స్ని మనం రిఫార్మ్ చేయాలి, సో దట్ మన వాళ్ళకి శక్తి వస్తుంది. శక్తి వస్తే బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడగలరు అని నమ్మారు. అక్కడ ఉన్నటువంటి మోడర్న్ ఐడియాస్ మనకు లేవు. ఇది నమ్మింది పర్టికులర్గా రాజా రామ్మోహన్ రాయ్. మోడర్న్ ఐడియాస్ అంటే రేషనలిజం, హ్యూమనిజం, యూనివర్సలిజం. ఈయన ఏంటంటే ఇండియన్ రిఫార్మర్ లెక్క, దేశీ. ఆయన వెస్టర్న్. ఈయన ఏంటంటే ప్రజల్లో మోడర్న్ ఎడ్యుకేషన్ ద్వారా మన ఏన్షియంట్ కల్చర్లో ఉన్నటువంటి బలాన్ని తీసుకొని ప్రజల భాషలో ఆయన చేశాడు. ఆయన ఇంగ్లీష్లో చేశాడు. అందుకనే విచ్ ఈస్ ద పాపులర్ మూమెంట్ బిట్వీన్ ద టూ అంటే రాజా రామ్మోహన్ రాయ్ కాదు, శుద్ధి మూమెంట్ వాజ్ సో పాపులర్. ఎస్ సార్. యాక్చువల్లీ I forgot to mention that. బట్ Actually, ఆయన కూడా Shuddhi మోడర్న్ movement ఎడ్యుకేషన్ ప్రోత్సహించాడు. ఎందుకని? మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ లేవు, ఇప్పుడు మోడర్న్ ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ లేవు. బట్ మనకి అల్టిమేట్ కల్చరల్ స్ట్రెంత్ మాత్రం ఉంది, వేదాస్లో ఉంది.
అంటే ఇద్దరు ట్రెడిషన్ కోట్ చేస్తారు. ఆ, రాజారామన్ ఏం చెప్తాడంటే, అకార్డింగ్ టు ఎవ్రీ శాస్త్ర, ఎవ్రీ వేద, సతి ఈజ్ ఎ మర్డర్ అని చెప్తాడు. ట్రెడిషన్ వ్యతిరేకంగా ఆయన కూడా చదివాడు బాగా. ఎక్కడైనా ఉందా సతీ రైట్ అని? ఎక్కడ లేదు, ఏ వేదాల్లో చెప్పలేదు. yes, sir. సతీని ట్రెడిషనే వేదాల్లో అప్పుడు ఎప్పుడో రాశారు వేదాలు, తర్వాత ఎప్పుడో వచ్చింది. గుప్తుల కాలంలో ఫస్ట్ కనబడుద్ది ఇరాన్ అనే శాసనంలో, ఇరాన్ 6వ శతాబ్దంలో. అప్పటిదాకా సతీ అనే ఎవిడెన్సే లేదు ఇండియన్ హిస్టరీలో. Yes, sir. చైల్డ్ మ్యారేజ్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి, ఎర్లీ మ్యారేజ్ ఇలాంటివన్నీ, బట్ సతీ ఎక్కడా లేదు. Yes, sir. ఓన్లీ గుప్తుల కాలంలో వచ్చింది. గుప్తుల కాలం అంటే ఎప్పుడు? Yes, sir. సుమారు ఫస్ట్ ఋగ్వేద రాసింది 3rd century 1000 AD. year లో, అంటే 1500 సంవత్సరాల తర్వాత వచ్చింది సతీ. Yes, sir. అందుకనే వేదాల్లో లేదు అది. వేదాల్లో ఎవరు అది చేయాలని చెప్పలే. ఆ తర్వాత జనరేషన్స్ చేసినటువంటి ఆ, మో అప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి రూలింగ్ క్లాస్ ఆర్ డామినెంట్ క్లాస్, వాళ్ళ యొక్క ఆర్థోడాక్సీతో ఇది అంతా బయటపడి వచ్చింది. ఇది ఓన్లీ అప్పర్ కమ్యూనిటీస్లోనే ఉన్నటువంటి ఆ, ఈ దుర్బుద్ధి. మిగతా వాళ్ళు లేదు సతీ, ఎప్పుడూ లేదు, అప్పుడు లేదు. అప్పుడు కూడా ఈ రిచ్ ఎలైట్ క్లాస్ సొసైటీలో ఒక హిపోక్రటిక్ సిస్టమ్ అది. ఎందుకంటే ఆడదాన్ని ఒక వస్తువుగా చూసేవారు కాబట్టి అలా లీడ్ చేసింది అనమాట. సో ఏదేమైనా కానీ ఈయన కూడా మోడర్న్ పాత్రనే చూసుకున్నారు. బలాన్ని తీసుకోవడానికి మన కల్చర్ని తీసుకున్నారు దయానంద. శుద్ధి మూమెంట్, శుద్ధి అంటే నథింగ్ బట్ రీకన్వర్షన్. అందరూ వెస్ట్రన్ సొసైటీ లేకపోతే క్రిస్టియానిటీకి ఆ మోడర్న్కి వెళ్ళిపోతే మన వదిలేసి నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ మన దాంట్లోనే అసలైన సారం ఉంది, అసలైన బలం ఉందని ఇప్పుడు మన అందరూ చెప్తున్నారు, అన్ని వీడియోలో చెప్తుంది మన కల్చర్లో. అప్పుడు ఎవరు నమ్మలే. ప్లస్ ఆయన సొంత రిలీజియస్ మోడ్లో వెళ్ళాడు కాబట్టి త్వరగా అట్రాక్ట్ అయ్యాడు. హిందీ భాషలో వెళ్ళాడు కాబట్టి ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యాడు. సో అల్టిమేట్గా ఇండియన్ సొసైటీని బలోపేతం చేసి, తద్వారా ఇద్దరు డైరెక్ట్గా బ్రిటిష్ యాంటీ కాదు. రాజారామన్ అసలు కాదు, ఈయన కూడా కాదు. ఈయన పొలిటికల్ మూవ్మెంట్ రేజ్ చేయలేదు కదా. ఈరోజు విదేశీయుల పాలనకు కారణం ఏంటంటే మనలో బలహీనతలు. ఆ బలహీనతల్ని రూపుమాపడానికి 2 మార్గాలు చూస్ చేసుకున్నాడు. ఒకటి కల్చర్ శక్తిని బయటకు రాగాలని, 2 మోడర్న్ ఎడ్యుకేషన్ చేసి మనోళ్ళు అవగాహన పెంచాలని. సో ఆయన రేషనలిస్ట్, హ్యూమనిస్ట్. ఈయన ఏంటంటే రేషనలిస్ట్ కన్నా ఈయన నేషనలిస్ట్. దయానంద ఓకే, అలా 2 అప్రోచెస్, 2 యాటిట్యూడ్స్, 2 అప్రోచెస్. బట్ అల్టిమేట్ అవుట్పుట్ ఆర్ ఇంపాక్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ ఏంటంటే భారతీయులను ఏకం చేయడానికి ఉపయోగపడింది, వాళ్ళని బలోపేతం చేయడానికి ఉపయోగపడింది. తద్వారా తర్వాత కాలంలో, అంటే వీళ్ళ తర్వాత జనరేషన్లో మోడర్న్ పొలిటికల్ ఉద్యమాలు వచ్చినాయి. ఎప్పుడైనా సరే రెవల్యూషన్ అనేది లేదా ఉద్యమం అనేది సమాజంలో వచ్చే ముందు మైండ్లో రావాలి, థాట్ ప్రాసెస్లో రావాలి. అలా వచ్చింది అన్ని దేశాల్లోని, అన్ని సమాజాల్లోని ఇలానే ఉంటుంది. రిఫార్మ్ వచ్చినప్పుడు అది ఐడియాలోనే వస్తుంది. మనకి బుద్ధిజం ద్వారా 6వ శతాబ్దంలో వచ్చింది. మీరు చేస్తున్న తప్పు, వీటిని చంపుతున్నారు యజ్ఞాల పేరు మీద, వాటి మీదే ఆధారపడి భోజనం వస్తుంది. ఆ పశువులు లేకపోతే వ్యవసాయం చేయలేరు. ఇప్పుడు ఆ మిషన్ లేవు కదా. ఆ వ్యవసాయం చేయలేకపోతే తినటానికి తిండి ఉండదు. సో దాన్ని ఖండించారు మన గౌతమ బుద్ధుడు అనమాట. అట్లా ముందుకు మైండ్లో రెవల్యూషనే వస్తుంది, ఐడియాస్, థాట్ ప్రాసెస్లో వస్తుంది, ఐడియాస్లో. అది లీడ్ టు యాక్చువల్ సోషల్ చేంజ్కి వెళ్తుంది, దారితీస్తుంది. సో అట్లా మనకి ఇది ప్రాసెస్, దీని థింకింగ్ ప్రాసెస్, డిఫరెంట్ అప్రోచ్, డిఫరెంట్ యాటిట్యూడ్. అది కాన్సిక్వెన్సెస్ కూడా నేషనల్ కాన్షియస్నెస్ పెంచడానికి దోహదం చేసినప్పటికీ ఆయన ఒక రేషనలిస్ట్ థాట్ ఉన్నటువంటి నెహ్రూ లాంటి వాళ్ళకి దారి తీసింది ఒక థాట్ ప్రాసెస్కి. శుద్ధి ఉద్యమం లాంటి థాట్ ప్రాసెస్ ఎవరు దారి తీసిందంటే దేర్ ఇస్ ఎ రైటిస్ట్ పీపుల్ విత్ ఇన్ ఫ్రీడమ్ మూవ్మెంట్.
ఆనంద్ మోహన్ బోస్ ఒక ఆయన ఇండియన్ అసోసియేషన్ స్టార్ట్ చేస్తారు. ఆయన కొన్ని ఇండియన్ ఆర్ఎస్ఎస్ లా కాకుండా కొన్ని ఉన్నాయి, కొన్ని పార్టీలు అప్పుడు కూడా ఉన్నాయి బ్రిటిష్ ఉద్యమంలో కూడా. వాళ్ళు నేషనల్ కాన్షియస్నెస్ లేకపోతే రిలీజియస్ ఐడెంటిటీ ఆ విధంగా దానికి ఇప్పుడు అల్టిమేట్గా కారణం తీసింది ఏంటంటే హిందూ ముస్లిం వ్యతిరేకతకి, కాంట్రడిక్షన్కి, క్లాషెస్కి అన్నిటికీ వాళ్ళ థాట్ ప్రాసెస్ దారితీసింది. ఆ మాటకు వస్తే ఆ థాట్ ప్రాసెస్ వల్ల ఈరోజు బీజేపీ రూలింగ్కి వచ్చింది ఇన్నాళ్ళకి. అక్కడ దీన్ని సపోర్ట్ చేసే ఎడ్యుకేటెడ్ నెహ్రూ లాంటి వాళ్ళు కానీ, గాంధీ లాంటి వాళ్ళు కానీ, గాంధీ ఈవెన్ ట్రెడిషన్ ఫాలో అయినా ఆయన మోడర్న్ పాత్ ఇండియన్ యునైట్ చేయాలి, ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావాలి, అదే మెయిన్ లక్ష్యం ఆయనకి. మిగతావన్నీ ఐడియాస్ రూపంలో ఉంటాయి, ఇది ఒకటే యాక్షన్ రూపంలో ఉంటుంది. సో ఇండియన్ సొసైటీ యునైట్ చేయాలని అప్పుడు కూడా హరిజన ఉద్యమం తీసుకొస్తారు గాంధీ. సో ఇట్లా టూ అప్రోచెస్ గాంధీలో రెండు కనబడతాయి. అంటే నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని సపోర్ట్ చేయడం, ఆయన సమాజంలో బలహీనపరిచేలా కాకుండా బ్రిటిష్ వాళ్ళు బలోపేతం చేయడానికి. అందుకే హరిజనులు మన వాళ్ళు చేస్తారంటే ఆయన ఒప్పుకోడు, అది తప్పు అంటాడు. సో అందుకని హరిజనోద్యమం తీసుకొస్తాడు. సో ఈ విధంగా రెండింటి మధ్యలో మిడిల్ పాత్ర ఉండేవాడు గాంధీ. నెహ్రూ ఏమో ఒక ఎక్స్ట్రీము రాజారామోహన్ లాగా. మిగతా కొంతమంది ఈ హిందూ పార్టీలు కొన్ని ఉన్నాయి మనకి, పేరు నాకు గుర్తురావట్లేదు, అవి ఉన్నాయి, నాకు ఐడియా ఉంది. వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ థాట్ ప్రాసెస్ రావడానికి పెద్ద దారితీస్తున్నారు. సో ఆ థాట్ ప్రాసెస్ వల్లేమో పార్టీషన్ జరిగినప్పుడు రక్తపాతానికి దారితీస్తుంది. వీళ్ళంతా కాంప్రమైజ్ ఫార్ములా ఉండేవారు, ఎందుకు కొట్టుకు చావడం అని. బట్ వాళ్ళు స్ట్రాంగ్ నేషనలిస్ట్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు. సో అట్లా. సో అందుకని ముఖ్యంగా నువ్వు సతీ మర్చిపోతే ఎట్లా, అది బేసిక్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ఎంటైర్ టాపిక్. బ్యాన్ ఆఫ్ సతీ 1829 సార్ యాక్చువల్గా నేను మెన్షన్ చేశాను మిస్ సార్. అవ్వకూడదు, అది మిస్ అవ్వకూడదు. అలాగే సార్ మెన్షన్ సుద్ది కీ మూమెంట్ కానీ, కాంట్రిబ్యూషన్స్ లో సార్ కీ నీ కాంట్రిబ్యూషన్స్ వాయిస్ మెన్షన్ వినపడలేదు చేశాను నాన్న, సార్ మరి గట్టి మాట్లాడు. సార్ కీ కాంట్రిబ్యూషన్స్ లో నేను మెన్షన్ చేశాను సార్. ఇక్కడ కంటెంట్ లో కాంట్రిబ్యూషన్స్ అప్పుడు చేసావు, అది కంటెంట్ కూడా లో కొద్దిగా లైట్ గా పైపైన చేసావు. Yeah. మీరు కాంట్రిబ్యూషన్ రాసినప్పుడు చాలా కొద్దిగా రాశారు. మనం ఏమనుకున్నాం, మెయిన్ పార్టీకి 40%, సబ్ పార్టీకి మినిమం 20%, ఇంట్రడక్షన్ కంక్లూజన్ కాకుండా. అంత తగ్గట్టుగా పడలేదు. ఎందుకని కాంట్రిబ్యూషన్ వాడు అడిగాడు క్వశ్చన్లోనే, దానికి మెయిన్ పార్ట్ అంత రాయాల్సిన పని లేదు, కానీ బేసిక్ ఫీచర్స్ ఇద్దరు కాంట్రిబ్యూషన్స్ రాయాలి. ఓకే. సో కంపేర్ కాంట్రాస్ట్ సైడ్ బై సైడ్ రాలేదు, ఇద్దరిది కంపేర్ చేస్తూ. ఇదంతా అంటే క్వశ్చనే కంపేర్ కాంట్రాస్ట్. సో మనం ఆ పాయింట్ ఆఫ్ లో రాయాలి. సబ్ హెడ్డింగ్స్ ఆర్ యూజ్డ్ బట్ సీక్వెన్స్ ఈజ్ పార్షియల్లీ ఫాలోడ్. హౌఎవర్ రాయ్ అండ్ దయానంద ఆర్ నాట్ క్లియర్లీ కంపేర్డ్, కాంట్రాస్టెడ్. ఖచ్చితంగా చేయాలి. నేను ఇప్పుడు రెండు చెప్తూ సైమిల్టేనియస్గానే చెప్పాను కదా, అలానే చేయాలి రాసేటప్పుడు కూడా. సో సార్ యాక్చువల్గా అంటే అలా రాయాలంటే వాయిస్ సరిగ్గా ఇప్పుడు రావట్లేదు నాన్న, బాక్స్ నెమ్మదిగా వస్తుందా, నాది ఒక్క నిమిషం స్పీకర్ సార్. ప్రాబ్లమా? సార్ ఒక్క నిమిషం సార్, నేను సార్ వినపడుతుందా సార్? ఇప్పుడు చెప్పు. సార్ యాక్చువల్గా నేను అంటే ఇప్పుడు బాక్స్ పెట్టి రాయాలంటారు సార్. అంటే లైక్ ఇప్పుడు మనకి స్పేస్ అనేది అన్ని అవసరం లేదా, మూడే కంపేర్ మూడు మెయిన్ పార్ట్కి రాస్తావు, సబ్ పార్ట్కి హెడ్డింగ్ పడింగ్, మిగతా పాయింట్లే. ఇది ఇది ఓకే సార్. మీడియం టైప్ ఎస్ఏ, ఇది షార్ట్ ఎస్ఏ కాదు, మీడియం లాంగ్ ఎస్ఏ కాదు. ఓకే సార్. అటు ప్రతి పాయింట్కి అంటే మెయిన్ పాయింట్స్ లేదు. పార్ట్ డివిజన్లో జరిగినప్పుడు పెట్టాలి. పార్ట్ మెయిన్ పార్ట్, సబ్ సార్ పార్ట్. ఫోకస్ మెయిన్ అనేది సెపరేట్ పార్ట్కి ఉండదు, అది స్ట్రక్చర్గా చూపించాల్సిన పని లేదు. ఫోకస్ అనేది క్లియర్గా రాసాడు చూడు, సార్ ఫస్ట్లోనే ఇచ్చాడు వీడు. ఫోకస్ ఎక్కడ ఉందంటే ఇద్దరుగా ట్రెడిషనల్ కాంట్రిబ్యూషన్స్ టు ఎక్కడ చూసాను ఇందులో కూడా. ఇక్కడ సార్, ఇక్కడ పైన పైన focus. ఎస్, ఫోకస్ ఇచ్చాడు చూడు. ఎగ్జామ్ టెస్ట్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు ఆపోజిట్ రిఫార్మ్ ఫిలాసఫీస్, రేషనలిజం, విఎస్
వెర్సస్ వేదిక్ రివైవలిజం, బోత్ క్యాటలైజింగ్ నేషనలిజం, అంతే కదా. డిఫరెంట్ అప్రోచెసే. అప్పుడు ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే బ్రిటిష్ నేషనల్ కాన్షియస్నెస్ పెరిగింది. యా ఎస్ సార్. ఒక్క నిమిషం, నీకు ఫోన్ చేయనన్నా, ఇక్కడ కనెక్ట్ అవుతాను, నేను మాట్లాడతాను, ఇంకా డౌట్స్ ఉంటే. ఒక్క నిమిషం, ఇది అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది, 30 minutes అయిపోయింది. ఫోన్ చేయ నాకు.